మనకి వందనాలు. మీ అందరికీ కూడా నా వందనాలు. యాక్చువల్లీ నేను చెప్పాలనుకోలేదు. మా అమ్మ మొన్నటి నుంచి నువ్వు చెప్పు అంటుంది. నేను అసలు ప్రిపేర్ కూడా కాలేదు. ఒకటే ప్రార్థన చేసుకున్నాను. నీ చిత్తమైతే నన్ను నించోబెట్టని ప్రార్థన చేసుకున్నాను. వాక్యం కూడా చదవలేదు. అసలు నేను చెప్తానన్న ఆలోచన కూడా నాకు లేదు ఇక్కడికి వచ్చే వరకు. ఇక్కడ కూడా ప్రార్థన చేసుకున్నాను. నీ చిత్తమైతే నన్ను నించోబెట్టు. నేనేమనుకున్నానంటే హనీతో చెప్పాను, కీర్తన ధ్యానం చేస్తాను కానీ ఈ వాక్యం అయితే నేను చెప్పలేను అని చెప్పాను. కానీ దేవుని కృప మనకు అంటే మన అంతు చిక్కదు. అంటే ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంటుంది. నేనైతే 6వ మాట చెప్దాం అనుకుంటున్నాను, సమాప్తమైనదని. ఎందుకంటే అమ్మ ఆ రోజు నేను చెప్పలేను, నువ్వే ఇంకా నేను అసలు చెప్పను, అక్కడ కూర్చుంటాను అంది. సెల్లోకి వెళ్ళి చెప్పకపోతే నేనే చెప్పాలేమో అన్నట్టుగా ఒకసారి నైట్ 11కి చూశాను. సమాప్తమైనదంటే ఆయనకంటూ ఆయనకైతే ఏ పని అయితే ఉందో అది మొత్తం తనకున్న బాధ్యత మొత్తం నెరవేర్చారు. ఇది ఆయన పలికిన శ్రేష్టమైన మాట అంటాను. ఎందుకంటే ఆయన ఏది వ్యర్థంగా పలకరు కాబట్టి. ఆయన బాధతో చెప్పలేదు, చాలా విజయంతో చెప్పారు. ఆ సమాప్తమైనదంటే తనకంటూ తండ్రి తనకి ఏమైతే పని అప్పచెప్పారో అది తను సాటిస్ఫాక్షన్గా మొత్తం తనకున్న బాధ్యత మొత్తం నెరవేర్చారనే విజయంతో హ్యాపీనెస్గా చెప్పారు అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రన్నింగ్ రేస్ ఉంది అంటే వాళ్ళు చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఆ బార్డర్కి వచ్చి వాళ్ళు విన్ అయితే ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా, గట్టిగా అరిచి నేను గెలిచాను అని అంటారు కదా. అలాగే దేవుని కూడా తనకున్న పని అప్పచెప్పి ఆయన కూడా ఆ సిలువలో సమాప్తమైనదంటే అంటే నాకున్న బాధ్యత నెరవేర్చాను అనే ఒక గర్వంగా హ్యాపీనెస్గా చెప్పారని నేను అనుకుంటాను. ఎందుకంటే ఐ యామ్ ఫినిష్డ్ అనలేదు, ఇట్ హ్యాస్ ఫినిష్డ్. అంటే నేను ఫినిష్ అయిపోలేదు, నాకున్న పని పూర్తయింది అని అన్నారు. ఎందుకంటే ఇట్ ఈజ్ ఫినిష్డ్ అన్నారు, నేను పూర్తి కాలేదు. ఆయనకి తెలుసు ఆయన మళ్ళీ చనిపోయినా తిరిగి లేస్తారని. ఆ పని పూర్తయిందని మాత్రం చెప్తున్నారు. తనకి ఏవైతే బాధ్యతలు మనకన్నీ సమకూర్చి ఆయన వెళ్ళారు. యోహాను 17లో ఉంటుంది, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఆయనకున్న బాధ్యత మొత్తం ఆయన నెరవేర్చారు. మనకి ఏవైతే కావాలో అన్నీ సమకూర్చి పెట్టారు. ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటే ఒక తండ్రి తన కొడుకు కోసం అన్నీ సమకూర్చి పెట్టాడు. ఏది బయటికి వెళ్ళి తీసుకోకుండా అన్నీ ప్రతి అవసరత ఆయన తీర్చిపెట్టాడు. కుమారుని కోసం అన్నీ సమకూర్చాడు. కానీ కుమారుడు తండ్రి దగ్గరికి ఎప్పుడు రాలేదు. కార్లు అన్నీ ఉన్నాయి కానీ కుమారుడు తండ్రి దగ్గరికి రావట్లేదు. తండ్రి మాత్రం వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు నా కుమారుడు నా దగ్గరికి వస్తాడా, నేను మొత్తం నాకున్న బాధ్యత అప్పచెప్తాను. అన్నీ సమకూర్చాడు కానీ కుమారుడు రావట్లేదు. నేను కుమారుడు వచ్చి ఎప్పుడు అడుగుతాడా అని తండ్రి వెయిట్ చేస్తున్నాడు. నా కుమారుడు వస్తే బాగున్నాను, నేను అన్నీ సమకూర్చి పెట్టాను కానీ నా కుమారుడు రావట్లేదు. అలాగే ప్రభువు కూడా మనకు అన్నీ సమకూర్చి పెట్టాడు కానీ మనం ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు. ఒకసారి మనం వెళ్ళి ఆయన దగ్గర అడిగితే ఆయన మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆయన ఆల్రెడీ చేశాడు కానీ మనం అడగాలి. మనకంటూ కొన్ని బాధ్యతలు పెట్టాడు ఆయన, అవి మనం నెరవేర్చాలి. ఇది ఎందుకు ధ్యానం చేయాలనుకున్నానంటే ఆయనకి నా పట్ల ఏదో ప్రణాళిక ఉంది. ఆయనకి నా మీద అంటే ఆయన ఏవైతే బాధ్యతలు పెట్టారో అవి మనం నెరవేర్చాలి. ఆయన మనకన్నీ సమకూర్చారు. మనం ఆయనకు ప్రార్థన చేసి అడగాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్.